నమస్కారం. మీకే నేను చెప్పింది. అందరికీ నమస్కారం అన్న. మీరు తిరిగి మాట్లాడకపోతే నేను మాట్లాడ, నాకు ఇది బలమైన బలహీనత, అత్యంత బలమైన బలహీనత. ఇంకొకసారి మీ అందరికీ నమస్కారం. అందరికీ దాశరథి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా. థ్యాంక్ యూ అన్న. అవునా, లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అందరికీ ఈ వేదిక ఎవరు ఊహించని వేదిక. ఇది ఎవరు ఊహించని వేదిక అని ఎందుకు చెప్తున్నా అంటే, గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. గతించిపోయిన వాళ్ళ గురించి ఇక్కడే బాగున్నట్టుంది. గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అతి గొప్ప సాహిత్యం రాసిన దాశరథి గారి గురించి ఈ తరంలో ఇంకా చాలా మందికి తెలియదు. కానీ సీనన్న చేసే మంచి పని ఏంది అంటే, ఎప్పుడైనా చరిత్ర మూలాల నుంచి విషయాలను పట్టుకొస్తాడు. అందుకే సీనన్న తెలంగాణకు దొరికిన అత్యంత గొప్ప వరం. సీనన్న పుంబావ సరస్వతి. ఇంత మేధావి, ఇంత ముందు చూపు గలవాడు, ఇంత చరిత్రను చదివినవాడు ఈ తరంలో అన్న తర్వాత ఇంకెవరు లేరు. ఈ పాటని చాలా మంది పాడుకొని ఉంటారు. కొందరు భావం అర్థమై పాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు బాణి బాగుండి పాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు పాట నచ్చి పాడుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్ కవులలో కూడా ఇట్లాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ సీనన్న ఏదైనా పాటను పట్టుకున్నాడంటే దాన్ని చివరికంట తీసుకుపోతాడు. నాగేటి చాలల్ల నా తెలంగాణ అనే నందిని సిద్ధారెడ్డి గారి రచనని నేను 1000 సార్లు వినున్నట్టయితే, ఒకవేళ మీరు కూడా ఒక 1000 సార్లు వినున్నట్టయితే, దాంట్లో 900 సార్లు మనం సీనన్న దగ్గరనే వింటాం, సీనన్న నోటి నుంచే వింటాం. సీనన్న ఏ పాటను కూడా చేసుకున్నాడు అంటే దాంట్లో ఒక నది లాంటి స్వభావం, ఒక సముద్ర గర్భం అంతటి విషయం, ఈ భూమి అంతటి గొప్ప తత్వం ఉంటే దాన్ని ఎంచుకుంటాడు. సీనన్న ఎక్కువ పాటలు కూడా వాడు వేదికల మీద. అవకాశం ఎప్పుడు సీనన్న చేతులనే ఉంటుంది. కానీ చాలా అద్భుతమైన విషయాలని, చాలా పరిపక్వతతో కూడుకున్న విషయాలని చెప్తాడు. ఈ పాటని ఎంచుకొని దీంట్లో ఏదో ఒక చిన్న వర్డ్ చేంజ్ చేసినట్టున్నారన్న పాటలో ఎక్కడో ఒక దగ్గర నేను ఈ ప్రవాహంలో పడి మర్చిపోయాను. కానీ బలికాని పవిత్రులు ఎందరో ఒక పదం మార్చిండు. తర్వాత ఇంకేదో ఒక దగ్గర కూడా ఒక మాట అనిపించిందన్న, ఏదో బాల్యం గురించి అదేదో వస్తుంది, అక్కడ కూడా ఏదో ఒక వర్డ్ చేంజ్. ఎస్, 2 మాటలు మార్చింది దీంట్లో. ఈ 2 మాటల్ని మార్చడంలో కూడా రాబోయే తరానికి ఇంకో సీనన్న ఎక్కడో తయారవుతాడు. కాబట్టి ఆ సీనన్నకు కూడా ఆ ఆలోచన తాకొద్దు అని ఎంత గొప్పగా ఆలోచించిన సీనన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. సీనన్న లాంటి మేధావి, సీనన్న లాంటి సాహిత్య సృష్టి చేయగలవాడు, సీనన్న లాగా ఒకవేళ వచ్చినప్పటికి కూడా, బాగా ప్రాచుర్యం పొందినప్పటికి కూడా, అది దాంట్లో ఏముంది, దాంట్లో ఏ అక్షర దోషాలు ఉన్నాయి, దాంట్లో ఏ పద దోషాలు ఉన్నాయి, ఎక్కడ భావదోషం ఉన్నది, ఎక్కడ భాషా దోషం ఉన్నది, ఇది పసిగట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం కావాలో దాన్ని చెప్పగలిగే వాళ్ళు మన తెలంగాణలో అంటే లేరు నాకు తెలిసి. సీనన్న ఇదే హాల్లో మీరు ఒక మాట చెప్పారు, గుర్తుందన్న? హరీష్ అన్న మీరు నేను కూర్చున్నప్పుడు ఒక పాటలు వింటున్నప్పుడు ఒక మాట చెప్పిండు అన్న. ఎంత బాగా ఆలోచిస్తాడు సీనన్న అంటే, కాకపోతే సీనన్న దగ్గరికి రావడానికి చాలా మందికి ధైర్యం సరిపోదు. చాలా మందికి ఎందుకు మీ మేధా సంపత్తిని పట్టుకోలేరు అన్న. వాడు పాట పట్టుకొని వచ్చిండు అనుకో, సీనన్న ఏమైనా తప్పులు పడుతున్నాయేమో అని భయపడతారు. కానీ ఇక్కడికి వస్తే మన జ్ఞానం ఇంకా చాలా విస్తృతంగా పెంపొందుతుందని ఎవరికి అనిపించదు, భయపడతారు రావడానికి. నేను చాలా మంది దగ్గర వింటా ఉంటా. కానీ సీనన్న దగ్గర చాలా మంచిగా ఉండి జ్ఞానం నేర్చుకున్న వాళ్ళలో మావాడు లేడు. మా సాయి చంద్ ఎక్కువ కాలం సీనన్నతో ట్రావెల్ అయ్యాడు. సీనన్న ఎక్కువ కాలం సలహాలు సూచనలు చెప్పిన మాటల్ని విన్నవాడు. సాయి చంద్ ఒకడు లేడు. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న దాంట్లో అన్న దగ్గర ఉండి నేను పాట వింటున్నప్పుడు ఎవరితో చేయించిందబ్బా, చాలా పెద్ద మ్యూజిక్ కంపోజర్కి ఇచ్చింది అనుకున్న పాట నేను 2 సార్లు చూసిన.
నేను వచ్చినా అక్క దగ్గర ఇక్కడ వచ్చి నిలబడ్డా, చూస్తానా, మంచి అనిపించింది పాట. దానికి నేపథ్య సంగీతం సమకూర్చిన మల్లికన్న. మనకి మన పార్టీలో బాగా ప్రాచుర్యం పొందిన పాట, కేసీఆర్ గారి మీద వచ్చిన చాలా పాటల లోపలికెళ్ళా ఉత్తమమైన పాటల్లో ముందు నిలబడే పాట ఈ మల్లికన్నే దానికి నేపథ్య సంగీతం చేసింది. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం, నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం. ఆ పాట కూడా ఇదే హాల్లో ఈయన సంగీత దర్శకత్వంలో, ఇదే పూర్ణ దర్శకత్వంలో ఇక్కడనే రిలీజ్ చేసినాం ఆ పాటని. అట్లాంటిది ఈ పాటకి సీనన్న ఎంత జాగ్రత్త పడి పాటని అద్భుతంగా తీర్చిదిద్దిండో, నువ్వు కూడా మల్లికన్నా నీ సంగీతం అంతే చాలా శక్తివంతంగా అందించినావు. కానీ నువ్వు చేసినావు అని అనుకోలేదు నేను, చాలా ఎక్స్ట్రాడినరీగా చేసినావు అన్న. మా తర్వాత ఆ పాటలో ఎంత లాలిత్యం ఉన్నదో, ఆ పాటలో ఎంత గొప్ప గొప్ప విషయం ఉన్నదో, ఎంత సునిశ్చితమైన మాటలు ఉన్నాయో, ఎంత భయంకరమైన తీర్మానాలు ఉన్నాయో, అంత గొప్ప పాటని తమ్ముడు పూర్ణచంద్ర కూడా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసిండు. మంచి పిల్లల్ని చూజ్ చేసి, మంచి కాస్ట్యూమ్ చేసి, ఎక్కడ మనకు కొంచెం కూడా చూస్తున్నప్పుడు ఎక్కడ సీనన్న కంఠానికి ఆ సాహిత్యానికి దృశ్యం కూడా చాలా అద్భుతంగా తోడైంది. పూర్ణ తెలంగాణ ఆత్మను పట్టుకోవడంలో, దృశ్యీకరించడంలో ఎప్పుడు మంచి సిద్ధాస్తునిగా స్థిరపడ్డాడు తెలంగాణలో. చాలా పాటలు చేసిన తమ్ముడు, పాట చాలా బాగా చేసినావు ఈ పాటని. ఆ పాటకి ఎంత గొప్పతనం ఉందో, ఎంత గొప్ప స్థానం ఉందో, నీ దృశ్యానికి కూడా అంత మంచి గౌరవంగా అంత బాగా చేసినావు తమ్ముడు. ఆ తర్వాత సీనన్న గురించి ఎవరికి తెలియని ఇంకో విషయం చెప్తానండి మీకు. సీనన్న అద్భుతమైన కవిగా, గాయకునిగా, ఒక వాగ్గేయకారునిగా, ఒక నాయకునిగా కూడా తెలుసు మనందరికీ. కానీ అన్న చాలా అద్భుతమైన మంచి నటుడు. ఆయన ఏ సినిమా మిస్ అయిపోయిందంటే మా కాంబినేషన్లో నేను కూడా మిస్ అయిపోయినా మా అన్న చనిపోవడం వల్ల. మనం ఈ మధ్య చూసిన నాని సినిమా, దసరా సినిమాలో అన్న క్యారెక్టర్ చేసేది ఉండే, తీసుకొచ్చి అన్నకు కల్పించినాం. అన్నకు కూడా నటించాలి, తెలంగాణ బేస్డ్ ఏదైనా ఉంటే మంచి ఉంటే చేయాలనే కోరిక బాగుండే. కానీ సార్ చేత, బాధ్యతల చేత అన్న నటనకు దూరమైనా ఈరోజు ఈ స్క్రీన్ మీద అన్నను చూస్తా అంటే చాలు అనిపించింది. అన్న మనసులో ఏదో ఒక మూలన ఎప్పుడైనా మంచి చేస్తే బాగుండు, నటిస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ పాటకైనా చేయడం వల్ల నాకు అది ఒక సినిమాని చూసినంత చాలా సంతోషంగా అనిపించింది. అన్న మీ మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఎక్కడో ఒక దగ్గర ఈ పాట చేత ఫుల్ఫిల్ అయిపోయిందనే ఫీలింగ్ కలిగింది. ఈ వేదికని, ఈ పాటని ఇంత బాగా సమకూర్చి, ఇక్కడ అందరినీ కూర్చి, ఎప్పటి నుంచో తెలంగాణ సమాజంలో కేసీఆర్ అనే ఈ 3 అక్షరాలు, ఓ గోరెడ్డి వెంకన్న, ఓ అందశ్రీ గారు, ఓ జయరాజ్ గారిని, ఓ నందిని సిద్ధారెడ్డి సార్ని, ఒక దేశభక్తి సీనన్నని, ఒక రసమై బాలకృష్ణనని, ఒక గూడ అంజన్న గారిని, వీళ్ళందరినీ మాకంటే ముందు తరం పెద్ద కవులందరినీ నేను సార్ దగ్గర చూసినప్పుడు ఒక పండుగలాగా అనిపించేది మాకు. సార్ తర్వాత మేము ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నాం కదా, సార్ మాకు అందరు కదా, మాకెవరుంటారబ్బా పార్టీలో, మాకెవరుంటారు ఈ తెలంగాణలో, ఇంకెవరన్నా మమ్మల్ని దగ్గర తీసే వాళ్ళు ఉంటారా, సార్ మా స్థాయి అందకుంటే అయిపోతుంది, మేము సార్ దగ్గర పోలేమనే ఫీలింగ్ ఉండేది. సార్ దగ్గర వాళ్ళందరినీ చూసినప్పుడు ఎట్లుండేదంటే, సార్ ఒక చైర్ వేసుకుని అక్కడ కూర్చుంటే ఆయనకు కుడి ఎడమల తెలంగాణలో ఉన్న కవులందరూ, గాయకులు అంతా సార్ దగ్గరనే ఉండేది తెలంగాణ ఉద్యమ కాలంలో. ఇక వాళ్ళది అంతా అవధానం నడిచినట్టు నడుస్తూ ఉండేది. సారు పుచ్చకుంలా కూర్చుని అన్ని విషయాలు చెప్తా ఉండేది. అప్పుడు అనిపించేది మాకు కూడా, మేము సార్ దాకా పోలేం కానీ మాకు ఎవరైనా ఉంటారా అని ఆలోచించేది. ఎవరైనా ఉంటారంటే ఎవరు కనవల్లే. కానీ కొద్ది రోజుల తర్వాత అమెరికాలో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి మాతృభూమి కోసం, స్వాతంత్ర్యం కోసం, విముక్తి కోసం యుద్ధం చేయాలి, పోరాడాలని ఇక్కడికి వచ్చి రాగానే సంస్కృతిని, సాంప్రదాయాలను, మన తెలంగాణ ఆత్మను పట్టుకొని జాగృతి అని ఒక వేదిక పెట్టి ఈ అక్క వచ్చింది. చూడండి ఎంత యాదృచ్ఛికం చూడండి. ఈ అక్క పేరు కవిత. ఈ అక్క పేరు చెప్పాలి మీరు అంత గట్టిగా. కాదు, కవిత. ఫస్ట్ కవిత తర్వాతనే కవితక్క అయింది. ఫస్ట్ కవిత.
మనం తీసేద్దాం. సో గట్టిగా చెప్పండి. ఈ అక్కను సార్ కూడా కవి అనే పిలుస్తాడు ఎక్కువ సందర్భాలు. అందుకే ఈ అక్క పేరులో ఉన్నటువంటి అర్థాన్ని సార్థకం చేసుకొని తెలంగాణలో ఉన్న అటు పెద్దవాళ్లతో పాటు మా జనరేషన్ వాళ్ళతో పాటు మా తర్వాత వస్తున్న పిల్లలతో పాటు ఒక వేదికను సమకూర్చి ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక చెట్టులాగా ఏర్పడ్డది అక్క. ఒక నీడ పట్టింది మా అందరికీ. ఎట్లా పట్టింది అనేది చెప్తాను అన్న. నాకు ఒక 2 నిమిషాలు పర్వాలేదా టైం అన్న? అధ్యక్ష, మీరు మధ్యలో ఇట్లా అంటే నేను తప్పు చేసినట్టుగానే భావిస్తా, అందుకే అడుగుతున్నా. మీకు ఎవరికి తెలియదు అన్న, అంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉండి చెప్పుకుంటే గొప్పలు చెప్పినట్టు అయిద్దని ఎప్పుడు కవితక్కున్న వేదిక దగ్గర పోయి నేను చెప్పకపోయేది. నాకు కవితక్క అంటే బాగా ఇష్టం. నాకు 2 అక్కలు, ఈ అక్క ఇష్టం, ఇంకొక అక్క భవానీ అక్క అని ఉంటుంది, ఆమె కూడా చాలా ఇష్టం. కానీ ఈ అక్కది అగ్రస్థానం నా తోడబుట్టిన 2 అక్కల కంటే ఎక్కువ. చెప్పుకుంటే ఏమైపోద్ది అంటే ఆమె ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, వీళ్ళు భజన చేస్తారు అని అంటారు. కానీ ఖచ్చితంగా మాట్లాడితే భజన చేయాల్సి వస్తే కవితక్క గురించి భజన కూడా చేస్తాం, నేను తప్పేం లేదు. సీరియస్లీ. ఇది ఎందుకు చెప్తానంటే నేను మీకు చెప్తాను. మన తెలంగాణ సమాజం నుంచి ఉద్యమకాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పాట మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఒక అద్భుతమైన పాట, ఒక పాటగాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిండు. ఆ పాటగాడు ఇప్పుడు చాలా మంది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. తెలుసా ఈ పాట? దేవరకొండ భిక్షపతి అనటైనా మేమందరం అక్క పక్కన ఉన్నా, అందరం ఉన్నాం అక్క దగ్గరనే. నేనున్నా, సాయి చంద్ ఉన్నాడు, కోదారి సీనన్న ఉన్నాడు, అభినయ సీనన్న ఉన్నాడు. అసలు తెలంగాణలో ఉన్న కవులందరం అక్క దగ్గరనే ఉన్నాం. కానీ కవితక్క దృష్టి ఎంత పెద్దది అంటే, ఎంత విశాలమైందంటే, మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ లేనోళ్ళు ఎవరు అని వెతికివానికి ఫోన్ చేసేది. ఫోన్ చేసి భిక్షపతన్న నీ పాట వినాలి రా అన్న, నువ్వు ఇక్కడ హైదరాబాద్కు రా అన్న, ఇది షిఫ్ట్గా అన్న అని చాలాసార్లు మాట్లాడేది ఆయనతో. కానీ ఆయన ఈడికి వచ్చి అక్క దగ్గర కూర్చొని వేదికలకు అటెండ్ అయ్యి తిరిగి మళ్ళా ఆయన మానుకోటకి వెళ్ళిపోయేది. మానుకోట అంటే దాశరథి గారు పుట్టిన ఆ ఊరికే వెళ్ళిపోయేది. మళ్ళా ఆయన అనుకోకుండా సిక్ అయిండు. ఆయన సిక్ అయినప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళ ఇంటికి వచ్చి. కానీ ఆయన సిక్ అయినప్పటి నుంచి, ఆయన సిక్ అయిందని తెలిసినప్పటి నుంచి ఆయన కట్టె కాలిపోయేంత వరదాకా ఈ కవితక్కనే అక్కయి, ఈ కవితనే కవితక్కయి ఎంబడి నిలబడి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేసింది. ఆ సాయం చేస్తున్న ప్రతి కార్నర్లో నేనున్నా. ఎందుకంటే నాకు పెళ్లి చేసిందే దేవరకొండ భిక్షపతి, నాకు చాలా మంచి మిత్రుడు, నన్ను బావ అని పిలుస్తుంది ఆయన. ఇట్లా కవితక్క ఆయనకు ఏ విధంగానైతే సహాయం చేసిందో అట్లా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి కవి కవితక్క దృష్టికి వచ్చిన ప్రతి కవి ఇంటికి కవితక్క సాయం పోయింది, కవితక్క సేవ పోయింది, కవితక్క ప్రేమ పోయింది, కవితక్క ఆదరణలో అన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇంత మంచి అక్క ఉన్నది కాబట్టే ఈ అక్క గొప్ప గుణాన్ని చూసిన తర్వాత నేను ఒకరోజు అక్క వరంగల్లో బతుకమ్మ ఆడుతూ ఉంటే ఒక సీన్ చూసిన. విజయ్ భాస్కర్ గారు ఒక వడ్డపల్లి చెరువు దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కని తీసుకొచ్చినప్పుడు కవితక్క బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలడ. దేని చుట్టూ? బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలి. ఈ బతుకమ్మలు ఎత్తుకొని కవితక్క చుట్టూ తిరుగుతారు అందరు. ఆ సీను నేను చూసినాక నాకు అనిపించింది, ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా ఈ దృశ్యాన్ని కవిత్వీకరించి దాన్ని అద్భుతమైన బాణి కట్టి అక్కకి ఎప్పటికైనా అంకితం ఇవ్వాలి అనుకున్నా. అట్లా అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఒక 5-6 ఏళ్ళు ప్రయత్నం చేయంగా ఒక్క దగ్గర దొరికింది. కాకపోతే దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మీరంతా బీట్ బాగుండో, వాయిస్ బాగుండో, దృశ్యం బాగుండో, సాహిత్యం వింటా ఉంటే బతుకమ్మ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్నది బతుకమ్మతో పాటు కవితమ్మ కూడా ఉన్నది అని చాలా మంది తెలియదు. దాన్ని రాసినాను.
ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి, కనిపించుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి, కనిపించుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక. ఏమన్నది దీంట్లో చెప్పండి? ఇదే పాటకున్న అద్భుతమైన మర్మం ఇదే. లాక్కపోతే మనల్ని ఏం చెప్పినా, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికెత్తలే అని రాసిన. బతుకమ్మ చుట్టూ పూలెందుకుంటే చెలికెత్తలే? పూలని కలిస్తేనే బతుకమ్మ కదా. కవితమ్మ చుట్టే పూలని చెలికెత్తలే నిలబడ్డాయి అని చెప్పిన ఆ రోజు. నేను ఆ రోజు వడ్డపల్లిలో చూసిన దృశ్యాన్ని ఈ పాటలో కవిత్వీకరించిన. ఇది ఎందుకు చెప్తాను అంటే, నేను చాలాసార్లు చెప్పాలని నాకు ఉండేది, కానీ ప్రభుత్వంలో నాకు అప్పుడు అనిపించింది, అంటే చేసింది చెప్పుకోవాలంటే కూడా సందర్భం రావాలేమో అనిపించింది. కవితక్క మామూలుగా చేయలేదు. ఎక్కడి నుంచి అన్నా, నేను సురేష్ బొబ్బిలి అనే తమ్ముడు ఎక్కడో ఒక చిన్న దగ్గర మేము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాం అని తెలుసుకొని, జనార్దనానికి ఖమ్మంకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ద్వారా మమ్మల్ని పిలిపించి, రాత్రికి రాత్రి మేము కంపోజ్ చేసి పెట్టుకున్న మా ఇద్దరి పాటలను చూసి, మీకు ఏం చేయాలి సోదరా, నేను ఇవే అక్క మీరు అన్న, నాకు ఇంగ్లీష్ భాష సరిగా రాదు, ఆ రోజు మీరు అన్న మాట నాకు ఇంకా గుర్తున్నది, ఇది ఏం తమ్ముడు ఇంకా దీనికి ఏం చేయాలి అన్నారు. అక్క ఇది ఉత్త రఫ్ అక్క అంటే, రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది తమ్ముడు, ఇంకా దీనికి ఏం చేయాలన్నది. రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది, ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది. చేయాల్సింది ఉందాక అని చెప్పినాం. ఏం పాట తెలుసా అది? ఆ పాటని ఉస్మానియా యూనివర్సిటీలో 60 మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్లకు బెయిల్స్ తీయడం కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం కవితక్క అటువైపు వెచ్చించడం వల్ల ఆ పాటల్ని మేము మాకున్న ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక, అక్క మేము దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తే, ఇవ్వండి తమ్ముడు అని చెప్పింది. అది ఎవరికి ఇచ్చిన అంటే ఆ పాట V6 ఛానల్కి ఇచ్చిన. ఈరోజు V6 ఛానల్ నిలబడ్డ పాట కూడా ఈ కవితక్క పంపించిన పాటనే. ఈ కవితకి ఇచ్చిన ప్రోద్బలమే అది కూడా. ఆ పాట ఇది మీకు ఎవరికి తెలియని పాట. నేను అప్పుడు ఆ పాట వేస్తే అందరు ఇది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. ఇది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. అన్నప్పుడు నేను అందరి దగ్గర తిరిగి విసిగిపోయిన తర్వాత టీ న్యూస్లో, అప్పుడు రాజ్ న్యూస్ ఉండే, రాజ్ న్యూస్లో ఒక సీడీ ఇచ్చొచ్చిన. ఆ సీడీ జనార్దన్ అక్కకు వినిపిస్తే పిలిపించి మాట్లాడేటప్పుడు మాకు ఇంత సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ పాటను తీసుకెళ్ళి నేను ఇస్తున్నా అంటే కూడా, అక్క నన్ను ఒక్క మాట అనకుండా ఇచ్చే తమ్ముడు నీకు ఉపయోగపడుతుంది కదా కానిచ్చే అని చెప్పింది. అదే పాట జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోనా, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి, దీనన 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 దీనన. విన్నారా ఈ పాట? V6 ఛానల్ ఉదయం నిద్రలేస్తే వాళ్ళు నిద్రపోయినా పోకపోయినా ఆ ఛానల్లో ఈ పాట తిరుగుతూనే ఉండేది. ఆ ఛానల్ నిలబడ్డది ఈ పాటతోనే. ఆ పాటకు బీజం వేసింది, దాన్ని నిలబెట్టింది కవితక్కనే. అక్కడ మేము ఆ పాట వేసుకుంటూ తిరిగినప్పుడు ఇది మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించే పాటలు రాసుకుంటూ వచ్చారు. బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు, కవి లేడు, గాయకుడు లేడు. తెలంగాణ అంతా బిజీ అయిపోయింది నిజంగానే. అది ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అంటే ప్రపంచ నలుమూలలో పోయింది. పోయినప్పుడు రాసిన మళ్ళా పాట రాసిన, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. ఎక్కడుండే బతుకమ్మ? ఇక్కడ గుర్తు పెట్టుకోండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో బతుకమ్మ అనేదాన్ని ఏ రోజు గౌరవించలేదు. మీ అందరికీ ఇది నిజం అనడానికి కూడా నేను ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా దసరాకి ఎన్ని రోజులు సెలవులు వచ్చేది మనకి? నువ్వు ఇప్పుడు చెప్తాను భయ్యా, దసరాకి ఎన్ని రోజులు వచ్చేది మనకి? 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండపోయేది. కానీ 3 రోజులా పెంట రాజేష్ అన్న? 3 రోజులు చెప్తాను, నిజమే కదా 3 రోజులు. కానీ మన గవర్నమెంట్ వచ్చినాక
అంటే మన పండుగని, మన విశ్వాసాల్ని, మన నమ్మకాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎవరు గౌరవించలేదు. మనం వచ్చిన తర్వాతనే గౌరవించుకున్నాం. ఈ అక్క వచ్చిన తర్వాత చాలా మంది బతుకమ్మ దగ్గరికి వచ్చేసరికి వివిధ రకాల బతుకమ్మలు తయారైపోయినాయి. ఆ బతుకమ్మలు ఎటేటు అందరూ కవితకి ఏం చేసింది, దొరల కుటుంబం నుంచి వచ్చింది అని అన్నారు. దొరల కుటుంబం నుంచి వస్తే కవితక్క ఒక్కమని బతుకమ్మ ఆడుకోలే కదా. ఏం చేసింది? కులాలని, అంటరానితనాన్ని, వర్గభేదాల్ని అన్నింటినీ చెరిపేసి, అన్నింటినీ తుడిపేసి, రండి అందరం కలిసి ఆడుకుందాం, ఇది అందరి పండుగ, ఇది ప్రకృతి పండుగ, ఇది రైతుల పండుగ, ఇది మన ఆత్మ పండుగ, మనం దూరంగా ఉండడం ఏంది అని కవితక్క అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి బతుకమ్మ 10 మంది ఆడుకునే దగ్గర నుంచి 10,000 మంది ఆడుకునే దగ్గరికి, 10,000 మంది నుంచి 1,00,000 మంది ఆడుకునే దగ్గరికి, 1,00,000 దగ్గర నుంచి 1,00,00,000 మంది ఆడుకునే కాడికి తీసుకొచ్చింది. ఎంత గొప్ప విషయం! ఒక్కతే బిడ్డ కదా, గీ అక్క ఒక్కతే కదా, గీమ ఒక్కతే కదా చేసింది ఇంత కృషి. బతుకమ్మని ఎవరైనా పట్టించుకున్నారా? ఏ మంత్రి అన్నా పట్టించుకున్నారా? స్త్రీ మంత్రి, మహిళా మంత్రులు లేకుండా మనకు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా గుర్తించిందా? ఈ అక్క గుర్తించి ఈ భూమి మీద ఎంత పరిమళభరితంగా బతుకమ్మను ఆడించిందో ప్రపంచ దేశాల్లో కూడా జాగృతిని స్థాపించి, జాగృతి వారియర్స్ని అక్కడ పెట్టి, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, స్వభావం కలిసిన వాళ్ళందరినీ అక్కడ కూడగట్టి, వాసన రాని అల్లిప్పులను కూడా పెట్టి ఆడించింది అక్క బతుకమ్మ. ఏం చెప్పింది కవితక్క? అద్భుతమైన కవిత్వం రచించింది బతుకమ్మ మీద. ఏమని? పువ్వై పుడితే అది బతుకమ్మకు అర్హత కలిగింది అని చెప్పింది. ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా ఇది? నేను ఈ పాట రాసినప్పుడు చాలా మంది అన్నారు నన్ను, దాంట్లో నేను రాసిన పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంటి చూపులనే కంది పువ్వులనే కంటి పాపలుగా, సీత జడపూలే నీలో సిగ్గులుగా అని రాసినప్పుడు పత్తి పూలు వాడతారా, కంది పూలు వాడతారా అని అడిగిరు నన్ను అక్క అమెరికా పంపించినప్పుడు అమెరికాలో లిల్లీ పూలు కూడా వాడిర్రా అన్నాయన. తెలుసుకోండి, కవితక్క ఏం తీర్మానం చేసింది అంటే పువ్వై పుడితే బతుకమ్మ పూజకు అర్హత కలిగినట్టే అని చెప్పింది. ఇంత మంచి తల్లి, ఇంత మంచి చెల్లె, ఇంత మంచి సోదరి, ఇంత మంచి ఉద్యమ నాయకురాలు, ఇంత మంచి రాజకీయ నాయకురాలు ఇంకెవరుంటారన్నా? ఆమె పుట్టుక లోపల ఇంత మూలం ఉంది కాబట్టే, ఆమె ఆత్మ లోపల తెలంగాణ మీద ఇంత కృషి చేసే గుణం ఉంది కాబట్టే, ప్రేమించే తత్వం ఉంది కాబట్టే ఈరోజు లేని దాశరథి గారిని గుర్తుకు చేసి ఆయన వారసత్వాన్ని, ఆయన కవిత్వాన్ని వారసత్వంగా మళ్ళొక మంచి మేధావి చేతిలో పెట్టి దీన్ని నిర్మాణం చేయించి జాగృతి ద్వారా మనందరికీ అందించి ఇంకో తరానికి కూడా దాశరథి గారిని పరిచయం చేసింది. కవులుగా మీరు సమాజం కోసం ఆలోచించితే, ఒక కళాకారునిగా మీరు సమాజం పట్ల కట్టుబడి ఉంటే మీకోసం ఇట్లాంటి కవితమ్మలు చాలా పుట్టుకొస్తారని ఇలా సందేశం ఇచ్చింది అక్క ఇక్కడ. లాస్ట్గా మీకు ఒక మాట చెప్తాను నేను. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. ఎవరు? సౌండ్ లేదు, చెప్పాలి. ఇది ఎవరన్నారు? అక్కడ లాస్ట్ కుందని కూడా చెప్పాలన్నా. అదే సౌండ్ లేదు, మనం మర్చిపోయినాం. అయ్యింది, మనం మళ్ళా ఉద్యమంలో ఉన్నాం, గుర్తుపెట్టుకోరి, మళ్ళా వాళ్ళనే ఉన్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరు? రతనాల వీణ మీద రక్తములుకుతున్నది, ఈ రాజ్యహింసను చూడగా రక్తమంతా మరుగుతున్నది, తెచ్చిన తెలంగాణ తెర్లైతున్నది, కాంగ్రెసు పరిపాలన తల్లిని తాకట్టు పెడుతున్నది. పెడుతుందా? హెచ్సియూలో జరిగిన దాడిని చూసిన తర్వాత బాధ అనిపించి వీడికి వస్తా ఉంటే, అంత గొప్ప కవి సభకు పోతాను. ఈ సభలో నేనేం పెద్దగా మాట్లాడగలిగేంత శక్తి ఉన్నవాడిని కాదు, ఈ సభలో ఏం చేయగలిగినంత గొప్పని కాదు, కానీ అంత గొప్ప కవి సభకు పోయినప్పుడు ఆయన ఈ తెలంగాణ ఎట్లుండాలని ఆశించిండు, ప్రస్తుత తెలంగాణ ఎట్లున్నది అని దారిలో వస్తా ఉంటే ఆలోచిస్తే నాకు హెచ్సియూలో జరిగిన సంఘటన, ఈరోజు జింకను కుక్కలు కొరికినాయి. వినడానికి ఇది చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ చాలా పెద్ద విషయం. హైదరాబాద్లో జింకలు ఉంటాయని ఎవరన్నా అనుకున్నారా? 100 జింకలు
నెమళ్ళు, కుందేళ్ళు ఎంత బాధ అనిపించింది అంటే మనుషుల్ని కొంత చెరబట్టినా పర్వాలేదు కానీ మూగ జీవుల్ని కూడా కాంగ్రెస్ పరిపాలన చెరబడుతుంది. దీనికి మందు పెట్టడం అనేది మనమే ఆలోచించాలి, మనమే ముందు నడవాలి, మనమే యుద్ధం చేయాలి అని తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించిన సభా అధ్యక్షులు నవీనాచారి అన్నగారికి, మా అక్క కవితక్కకు, దేశపతి సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.